హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా వారు 5 రకాలతో చేపల పులుసు చేయమని చెప్పని 5 రకాలు తీసుకొచ్చారండి. ఇవి వచ్చి బొమ్మిడాయలు జల్లలండి. ఇవి వచ్చి చేదు పక్కెలండి. ఇవి చైనా గురకలు అంటారు. వీటిని మా ఊర్లో చైనా గురకలు అనేసి అని అంటారండి. ఈ ఇసుక దండలను మట్ట గుడిసెలండి. ఇవి వాటి పేరు అలా అంటారు మా ఊరికి వెళ్ళి. మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. ఫస్ట్ మనం బౌల్ సట్టి తీసుకొని చేదు పక్కలు వేసుకుందామండి. చేదు పక్కలు వేసుకొని ఈ చేదు పక్కలు అన్నీ ఒక్కొక్కటి వేసుకొని మనం కలుపుకుంటే బాగుంటుందండి. బొమ్మిడాయలు, రొయ్యలు, జల్లలు వేసుకుందామండి. మళ్ళీ అన్నిటినీ కలుపుకుంటే మనకి బాగుంటుంది. ఇసుక దండలను మట్ట గుడిసెలండి, అవి కూడా వేసుకుందాం. వేసుకొని ఒక్కొక్కటి వరుసగా వేసుకుంటే 2 పెద్దవి కొరమేళ్ళు అండి. అవి 2 పెద్దవి కొరమేళ్ళు, అవి కూడా వేసుకుందామండి. అవి కూడా వేసుకొని కలుపుకుందాం. మనము చైనా గురకలు కూడా మనము వేసుకుందాము. రెండు చైనా గురకలు తెచ్చాడండి. ఐ రెండు తెచ్చాడు మా వారు. కలుపుకుందాం. ఒక టమాటా, 2 ఉల్లిపాయలండి వేసుకుందామండి. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనంటే పిల్లలు ఉన్నారని, మా అమ్మాయి వాళ్ళు చిన్న పిల్లలు కదా తినలేరని చెప్పని నేను వేయట్లేదండి. ఒకవేళ ఒకటి వచ్చినా కానీ అమ్మో అమ్మో అని అన్నం తినకుండా ఉంటారు. అందుకని నేను వేయకుండా ఉంటున్నానండి. వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. కల్లుప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేయట్లేదు, కల్లుప్పు లేదని సాల్ట్ వేసుకున్నా. కల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ ముక్కకి బాగా పట్టిద్దండి. అసలు నాన్ వెజ్ కల్లా కావాల్సింది కల్లుప్పే ఉంటేనే బాగుంటుందండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి. కాకపోతే కొంచెం వేసుకొని కొంచెం కలుపుకుంటా ఒక 2-3 సార్లు మనకి తగినంత వేసుకొని కలుపుకుంటే టేస్టీగా ఉంటుందండి. ముక్కకి బాగా పట్టిద్ది. కలుపుకుందాం. నూనె కూడా అలానే కారంతో పాటు నూనె కూడా వేసుకొని, నూనె కూడా మేము చేత్తో 2 సార్లు వేస్తున్నానండి. మనకు కావాలంటే 2 చిట్లు వేసుకోవచ్చు. 2 చిట్లు కానీ 3 చిట్లు కానీ వేసుకుంటే బాగా కలిసిద్దండి. పసుపు కూడా వేసుకుందాం. కలుపుకుంటే ఇలా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకుందామండి. పెట్టుకుంటే మనకి ముక్కకి అన్నిటికీ కొంచెం బాగా ఉప్పు కారం అనేది పట్టిద్దండి. మనం పొయ్యి మీద పెట్టుకుందాం. చేపల కూర ఎప్పుడు అయినా సరే మనము గెంటి పెడితే ముక్క వెళ్ళిపోయిద్దండి. విడిపోకుండా మనము ఇట్లా తిప్పుకొని ఎగరేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మనం సెగ తగిలించుకుంటేనండి బాగుంటుంది. ఈ 2 మినిట్స్ తగిలిన తర్వాత మనం చింతపండు పులుసు కొంచెం పిసుక్కొని పెట్టుకున్నది పోసుకుందాం. ముక్కలు మునిగిన దాకా మనం పోసుకోవాలి. ముక్క మునిగిన దాకా పోసుకుంటున్నాము. ముక్క మునిగిన దాకా పోసుకుంటే ఆ ముక్కకి ఈ కొంచెం గ్రేవీ రావటానికి బాగుంటుందండి. మొత్తం పిసుకున్నది మొత్తం పోసేసుకొని ఇలా ఉడికించుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత మనము అల్లం చిన్నులపై కచ్చా పచ్చాగా తొక్కుకున్నది రోట్లో తొక్కుంటే బాగుంటుందండి. కచ్చా పచ్చాగా తొక్కుకున్నది మనం వేసుకుందాం. వేసుకొని మనం ఇలా తిప్పుకుంటే అది మసాలా అనేది మొత్తానికి కింద గెంటి పెట్టుకోకుండా మనం తిప్పుకుంటే ఉడికిపోయిందని దించేసాను నేను. తిందామని మా పిల్లలు గోల చేసేస్తున్నారు. మా వారికి అన్నం పెట్టేశాను నేను. మా వారు ముక్కలు ముళ్ళంటే ఉంటాయి కదా, నేనంటే తీయలేను. మా వారైతే తీసి పిల్లలకి జాగ్రత్తగా పెడతారండి. మా పిల్లలు ఇప్పుడు బాగా గోల చేస్తున్నారండి. ఏ ముక్కకి ఆ ముక్క మనం గెంటి పెట్టుకోలేదు కాబట్టి ఏ ముక్కకి ఆ ముక్కే ఉంది.
ముక్క అనేది చెదరలేదు. మనం గెంటి పెట్టుకుంటే కంపల్సరీ చేపల కూర అనేది చెదిరిపోయిద్దండి. చెదరకుండా ఉండాలంటే మనం గెంటి పెట్టకూడదు అసలు. ఇది చేదు గండండి. మనం వేసిన ముక్క వేసినట్టే అలానే ఉంది, చూసారా? ఇది ఇసుక దండండి. మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇసుక దండ, అదే. ఇది బొమ్మిడాయిలండి, బొమ్మడాయి ముక్క. ఇది సేమ్ మన నాన్ వెజ్ చికెన్ అయితే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఆ ముక్క. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ముళ్ళులు చాలా తక్కువ ఆ చేపకి. ఇప్పుడు ఇది వచ్చేసి మట్టి గిడ్స్ అండి. అదిగోండి మీకు చూపించిన 5 రకాలతో చేపల పులుసు, 5 ముక్కలు వేసి పళ్ళెంలో వేడి అన్నం, వేడి కూర. ఇప్పుడు మా వారు తింటారు చూడండి. ముక్క ప్రతి ఒక్క ముక్కకి తీసి చూపిస్తాడు. చూడండి మా వారు తింటున్నారు ముక్కకి. ఇదేమో కొరమేనండి, కొరమేను తింటున్నాడు. నాకు ఒక్కరా కూడా పెట్టకుండా ఆయనంతకు ఆయన వాళ్ళ పిల్లకి పెట్టుకుంటున్నాడు. నాకైతే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపించేస్తుంది. ఇది మట్టి గడిచండి. కొంచెం పులుసు వేసుకుంటున్నాడు. పులుసు వేసుకొని కలుపుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఈ చేపల కూర కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరికొన్ని వీడియోలు తీసేలాగా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.